ప్రేమైనటువంటి సంఘస్థులు, విశ్వాసులు, మన లైవ్ నుంచిన ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చినట్లయితే ఈ నూతన సంవత్సరం మొదటి రోజు ప్రభు సన్నిధిలో దీనంగా ప్రార్థన చేసుకొని దేవుని దీనాన్ని కోరుకున్నాం. దయచేసి అందరూ తలలో వచ్చండి, ప్రార్థనలు ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదముల స్తోత్రం ఉన్నమైన ఈ 2021 సంవత్సరం జనవరి మొదటి రోజు మీ పాద సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. అవును తండ్రి, నీ మందిర ఆవరణంలో ఒక్క రోజు గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చావు. అయ్యా, సజీవులే కదా మేము స్తుతించేది. సజీవులమై ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించే సమయం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇప్పుడు ఈ దీనిని మరుగు చేసుకొని మీరే మీ వాక్యం ద్వారా చోటిగా చక్కగా మాట్లాడమని ప్రభువా, నీ లేఖనాలు బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి ఈరోజు మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. సహోదరుడా, సంవత్సరముల గురించి తెలుసుకో. నేను చెప్పే అంశం, సహోదరుడా సంవత్సరముల గురించి తెలుసుకో. అంశం ఇది. బైబిల్ ఏం చెప్తుంది సంవత్సరాల గురించి? మరి బైబిల్ గ్రంథంలో అనాది కాలంలోనే మరి ఏ రీతిగా వ్రాయబడ్డదో సంవత్సరాల గురించి మీరు తెలుసుకోవాలి. ఈరోజు అందరూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలని ఒకరికొకరు విషయం చెప్పుకుంటూ తెలియజేసుకుంటారు. అవును, చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో కూడా మరి బైబిల్ ఏం చెప్తుందో మీరు చూడండి. ఒక్కొక్క దైవజనుడు సంవత్సరంల గురించి ఏమని చెప్పిండో ఈరోజు కొన్ని లేఖనాలు బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకోవాలి. మీ అందరికీ ఈరోజు ఏమని చెప్తారు? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. ఇదే సంవత్సరం డిసెంబర్ 31 కాగానే ఇది పాత సంవత్సరం అయిపోతుంది కదా. కానీ బైబిల్ చెప్పే మాటలన్నీ ఖచ్చితం, కరెక్ట్. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా గమనించండి. సంవత్సరాలు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతున్నాయో మీరు చూడాలి. హబక్కూకు గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుంచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 771 అనుకుంటా, చూడండి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమి రాయబడిందో చూడండి. బైబిల్ యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. చూడండి, ఆ భక్తుడు ఏమంటాడు? యెహోవా దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. చూడండి, సంవత్సరాలు నిన్నటి వరకు 2020 అది పోయింది. ఇప్పుడు సంవత్సరములు జరుగుచుండగా జరిగిపోతున్నాయి. సంవత్సరములు జరిగిపోతున్నాయి, కానీ దేవుని కార్యములు నూతన పరచబడాలి. చూడండి పిల్లారా, మీ గృహాల్లో నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన విధానాలు మీరు కలిగి ఉండాలి. ఎప్పటికీ మీరు పాత రోజు జీవితంలో ఉండొద్దు. ఆ దైవజనుడు ఏమంటాడు? యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుము. దేవుని విజ్ఞాపన చేస్తుడు. ప్రియ దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, ఈ సంవత్సరాల గురించి ప్రతి దైవజనుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మరి మీరు దేవుని మీ గృహంలో మీ సమస్యలు, మీ ఇంట్లో మీ బాధలు అన్నిటి నుంచి తొలగించుము, మమ్మల్ని నూతన పరచుము. హ్యాపీ న్యూ ఇయర్ అని నోటితో చెప్పుకోవడమే హ్యాపీ కాదు. విధంగా మీ జీవితంలో నూతనత్వం ఏర్పడాలి. నీ పాత జీవితం మారి నువ్వు నూతన పరచబడ్డప్పుడే దేవుడికి నిజమైన సంతోషం ఉంటుంది. అందుకే ఆ దైవజనుడు ఏమంటాడు? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము.
ప్రతి లైవ్ వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు నూతన పరచాలని, నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన భాగ్యం మీకు దేవుడు ఇవ్వాలని నేను మీకు ప్రభు నామాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఈరోజు సహోదరుడా సంవత్సరంలో గురించి తెలుసుకో అని చెప్తున్నాం. ఆ దైవజనుడు ఏమంటాడు? సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. ఇప్పుడు 2020 పోయింది, 2021 ప్రవేశించాం. దేవుడు సంఘాన్ని లైవించిన మిమ్మల్ని అందరినీ కూడా నూతన పరచాలని ఆ దైవజనుడి మాటలు బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. అయితే నేను ఇంకా కొన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సంవత్సరాల గురించి నిర్గమకాండంలో చక్కగా రాయబడ్డది. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏం రాయబడ్డారు. నిర్గమకాండం 12వ అధ్యాయం నెలలో ఈ నెల మీకు మొదటిది. చూడండి, సంవత్సరంకి ఎన్ని నెలలు? 12 నెలలు ఉంటాయి. ఈ నెల మొదటి నెల, ఇది మొదటి రోజు. కాబట్టి ఆ రోజు అనాది కాలంలోనే మోషే మనకు ధర్మశాస్త్రం రాసిచ్చినప్పుడే ఈ నెలలో ఇది మొదటి నెల అని చెప్పి రాబడ్డది. నేను మీకు చెప్తున్నా, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇది సంవత్సరానికి ఆయన ఏం చెప్తాడు? మోషే ఆ ఇశ్రాయేలులకు 6 లక్షల జనాంగాన్ని చెప్తాడు. నేను మీకు కొద్ది మంది చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నెలలో ఈ సంవత్సరంలో ఇది మీకు మొదటి నెల. ఈ మొదటి నెల నుంచి ఈ నెలలో మీరు ఎట్లుండాలి? ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి. వింటుగా ఈ మొదటి నెల నుంచి ఈరోజు మీరు నూతనంగా మార్పు పొందాలి. గతంలో మీకు ఈ వాక్యం రోజు తెలియకపోవచ్చు, చర్చికి రాకపోవచ్చు. ఈ మొదటి నెల నుంచి, సంవత్సరం నుంచి, సంవత్సరానికి ఎన్ని వారాలు తెలుసా? 52 వారాలు ఉంటాయి. లెక్క పెట్టి చూడండి. 52 వారాలు తప్పిపోకుండా మీరు దేవుని మందిరానికి ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా రండి. ఎందుకంటే ఈ నెల, ఈ సంవత్సరం మీరు ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో దేవుడు చెప్పిన పద్ధతుల్లో మనం సాగిపోతుండాలి. కానీ మనము విషయం చెప్పుకుంటూ విశ్వాస చేయాలని చెప్పి తాగుడు, తిరుగుడు, కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చేయడం కాదు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఈ నెల మీకు మొదటిది. ఈ మొదటి రోజు నుంచి నువ్వు చేయవలసిన పనులు, విధులు చాలా ఉంటాయి. క్రైస్తవులమైన మనం మొదటి రోజు దేవునికి ఇచ్చేయాలి. బైబిల్ అదే చెప్తుంది. నీకు ఏదైనా నువ్వు మొదటిది దేవుడికి మొదటి రోజు మీరు ఇచ్చేది. కాబట్టి దేవుని మందిర ఆవరణంలో ఒక్కరోజు గడుపుట 1000 దినాలను చేసేసారు. చాలా మంది భాగ్యం పోగొట్టుకొని ఈ రోజే ఎమర్జెన్సీ, ఈ రోజే పిక్నిక్, ఈ రోజే టెక్నిక్, ఈ రోజే ఫంక్షన్లు, ఇది కొత్త సంవత్సరంలో ఏదో చేస్తున్న కార్యాలు. కానీ బైబిల్లో మొదటి రోజు దేవునికి ఇచ్చేద్దాం. ఇచ్చేసి ప్రభుత్వ సావాసం కలిగి ఈ ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రభు వాక్యానుసారంగానే మనము మరి ఫాలో అయ్యి దేవుని వాక్యాన్ని అనుసరించి క్రైస్తవ బిడ్డలుగా మనము ఆశీర్వదింపబడాలి. అందుకే క్రైస్తవుడా సంవత్సరంలో గురించి తెలుసుకో. మోషే 6 లక్షల మంది చెప్తాడు. సంవత్సరంలో ఇది మీకు మొదటి నెల అని చెప్తుండ్రు. ఈ మొదటి నెల నుంచి నీ ప్రవర్తన, నీ మాట, నీ వైఖరి అన్ని మారాలి. నిన్న మొన్నట్లాగా పాత సంవత్సరంలో చేసినటువంటి చెడు అలవాటుగా అనుకోవాలి. కొత్త సంవత్సరం కదా. అందుకే హబక్కూకు గ్రంథంలో ఆయన ఏమంటాడు? సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుము. నీ ఆలోచనలు నూతనంగా ఉండాలి, నీ పనులలో నూతనంగా ఉండాలి, నీ ప్రవర్తనలో నూతనంగా ఉండాలి. చూడండి, మీరు ఇంకా సంవత్సరాలు జరుగుతుంటేనే మరి పాత అలవాట్లు కొన్ని చాలా మారాలి. గతంలో మీరు ప్రార్థనకి రావచ్చు, గతంలో ప్రార్థన చేసుకోకపోవచ్చు, గతంలో గొడవలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు. నీ జీవితంలో నూతన హ్యాపీ న్యూ ఇయర్ అంటేనే నూతన సంవత్సరం. కానీ నీ జీవితంలో నూతనమైన
సంవత్సరంలో వచ్చినప్పుడు క్రీస్తుని ఆశీర్వదించినట్లుగా భావించాలి. చాలా మంది ఈ నూతన సంవత్సరం పాతతలంపులే ప్రార్థన చేయరు, ఏదో వంతుకు మాత్రం చేసి బయటకు వెళ్ళిపోతుంటారు. నేను చెప్తున్నా, నేను కాదు, ఇశ్రాయేలుకు 6 లక్షల మందికి దేవుడు మోషేతో చెప్పించిండు. మోషే ఈ సంవత్సరంలో, ఇది ఏ సంవత్సరం? 2021. కానీ అప్పుడే అనాది కాలంలోనే బైబిల్ రాసినప్పుడే మోషేకు దేవుడు చెప్తాడు, ఈ సంవత్సరము ఇది మీకు మొదటి నెల, దీంట్లో మీకు చాలా క్రమంగా పద్ధతిగా పాటించాలని దేవుడు చెప్పింది. అవునా లేదా? మరి ప్రియ సంఘస్థులారా, విశ్వాసులారా, ఈ రోజు మీరు డిసైడ్ చేసుకోండి, ఇది మొదటి రోజు. మళ్ళీ గడిచిన క్షణాలు ఏడ్చినా కూడా రావు. ఈ సంవత్సరం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, ప్రార్థనలో ఎదగండి, విశ్వాసంలో ఎదగండి. మీకు లోక సంబంధమైన తలంపులను విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ మన జీవితాలలో ప్రభుతో కలిసి సాగిపోదాం. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాలను తీసుకున్న అందులో ఏం రాయబడదో 32:7 దేవుడు చెప్తున్న మనకు చక్కగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. సంవత్సరం అనగానే హ్యాపీ క్రిస్మస్ 2020 వచ్చింది అని ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకొని ఒకరికొకరు గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం కాదు. మీ జీవితంలో నూతన స్వభావం రావాలి, నూతన మనసు రావాలి, నూతన తలంపులు కలిగి ఉండాలి. అందుకే హబక్కూకు గ్రంథంలో దేవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుమంటుండు. చూడండి, ద్వితీయోపదేశ గ్రంథం 32:7 ఏం రాయబడిందో. చూడండి, పూర్వ దినాలను నేను జ్ఞాపకం చేసుకోండి, తరతరములు సంవత్సరాలు తలంచుకోనండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇది 2021 కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తరతరముల సంవత్సరములు జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. అయ్యా, ఈ 2021లో ప్రభు మనందరినీ ప్రవేశింపజేసాడు. గతించిన సంవత్సరాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? 2020లో ఎంతో మంది మరణించారు. ఆ లిస్టులో నీ పేరుందా? లేదు, సజీవ లిస్టులో ఉన్నది. 2020లో చూస్తుంటే ఎంతో మంది చనిపోయిండు. ఏ చదివినా, ఏ ఉన్నత స్థాయిలో ఉన్నా, ఏ డాక్టర్ అయినా తీసుకొచ్చి మళ్ళీ సజీవ లెక్కలో కలుపుతాడా? కలపలేడు. అందుకే పూర్వ దినములను, పూర్వ సంవత్సరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఇది 2000 సంవత్సరం, నూతన సంవత్సరంలో గతాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. పోయిన 2020లో ఎంతో మంది, ఎంతో కుటుంబంలో ఎంతో దుఃఖం, విషాదం, ఆ భారమైన ఆ సమస్యలతో ఉన్నారు. ప్రియులారా, ఈ 2021లో దేవుడు మీకు జీవం బ్రతకడానికి అవకాశం ఇచ్చిండు. నువ్వు అనుకోవచ్చు, నా బలం ఉన్నది, నా తెలివి ఉన్నది, నా డబ్బు ఉన్నది అనుకుంటారా? అవి అక్కడికి రావు. ప్రియులారా, దేవుడు చెప్పిందే ఖచ్చితం. పూర్వ సంవత్సరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము గత 5-6 ఏళ్ళ కిందట ఎంత హ్యాపీ ఉన్నాం. మన ఇంట్లో ఎవరు చనిపోకపోయినప్పుడు అప్పుడు ఎట్లున్నాం. చూడండి, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. 2021 వరకు వచ్చేసాం. ఈ సంవత్సరం మీరు నూతనమైన తలంపులు, ఆలోచనలు కలిగి ప్రభు వైపు చూస్తూ మన జీవితాలను సాగిపోవాలి. ఇంకొకటి కూడా, సంవత్సరాల గురించి, ప్రియుడా, సంవత్సరాల గురించి తెలుసుకో. గతించిన సంవత్సరాల గురించి తెలుసుకో, కొత్త సంవత్సరాల గురించి తెలుసుకో. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు నూతన పరచబడాలి. నీ తలంపుల్లో, క్రియల్లో, చూపుల్లో, చేతుల్లో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, అన్నింటిలో నీలో మార్పున్నప్పుడే నువ్వు హ్యాపీగా కనిపించుకుంటే సంతోషం. పాత రోజు జీవితం పెట్టుకొని విచ్చలవిడిగా తాగి నీ నోటికి అంత ఉండదు, నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేయవు, నువ్వు ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? మార్పు లేని నీ జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి ఆ దైవజనం చెప్పినట్టు సంవత్సరములు జరుగుతుండగా దేవా మమ్మల్ని నూతన పరచుమని మీరు ప్రార్థన చేసుకోవాల్సిన భారం ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. అయితే నేను
పూర్వజ సంవత్సరాలను జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవుస్తుంది కదా. ఒకసారి ఆదికాండంలో తీసుకొని వస్తే 5వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. 5వ అధ్యాయం 3లో చూస్తే ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు బ్రతికేలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి. చూడు, ఆదాము తీసుకున్నాం. ఆదాము మొదటి మానవుడు కదా, దేవుడు చేసిన మొదటి సృష్టి కదా. ఆదాము జ్ఞాపకం చేస్తా. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికేలో? 130 కాదు, 900 సంవత్సరాలు బ్రతికేడు. ఇంకా కింద అది వంశవరుడు సంవత్సరాలు. చూడు, ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమార్తెలు కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికిండు. ఆదాము జ్ఞాపకం చేస్తున్నా. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్కరు బ్రతికిన వారి సంవత్సరాలను నేను తీసుకుంటాను. అది వంశవరుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆదాము బ్రతికిన సంవత్సరాలను జ్ఞాపకం చేస్తే 930 సంవత్సరాలు బ్రతికి పిల్లలను కానీ అతడు మృతి పొందిండు. భూమిలో శాశ్వతంగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. ఏ పదవిలో నన్ను, ఎంత నన్న చదువు, ఎంత నన్న డబ్బు సంపాదించు, ఎన్ని అంతరాల బంగ్లాలను నువ్వు కట్టు, పోయే రోజు మాత్రం ఎవరు ఆపరు. దేవుని వాక్యమే ఖచ్చితం. అందుకే ప్రియ సహోదరులారా, హ్యాపీ ఇయర్ చెప్పుకోవడంలో సంతోషమే, కానీ దేవుని వాక్యం రోజు తెలుసుకోండి. ఆదాము బ్రతికిన కాలం పూర్వ సంవత్సరాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 930 సంవత్సరాలు బ్రతికి కుమార్తెలను కానీ మృతి పొందిండు. భూమి మీద ఉంటున్న మనమే ఉంటామనుకుంటున్నా. ఎప్పుడో ఏ వాళ్ళను వచ్చి వెళ్ళిపోతుంది. చెప్పటలు రెప్ప పాటున చెదిరిపోతాం. అందుకే జ్ఞానం ఉన్నప్పుడే దేవుని తెలుసుకో. కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదువుకో. చెవులు వినబడ్డప్పుడే దేవుని వాక్యము విను. చదువు వచ్చినప్పుడే బైబిల్ లేఖనాలు చదువు. కాళ్ళు ఉన్నప్పుడే చర్చికి వెళ్ళు. చేతులు ఉన్నప్పుడే దేవుని పరిచర్య చెయ్యి. వింటున్నా? 2 చేతులు నాకు పని చేస్తాను, నేను ఇప్పుడు దేవునికి మొక్కుకుంటే ప్రయోజనం ఏంది? కాబట్టి కృష్ణుడు ప్రియులారా, ఆదాము పూర్వ దినాలను, పూర్వ సంవత్సరాలను జ్ఞాపకం చేస్తే ఆదాము 930 ఏళ్ళు బ్రతికి ఆయన కాలం చేసిండు, చనిపోయిండు. ఇంకా అక్కడ చూడండి, షేతు బ్రతికిన దినములని 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందాను. ఒక్కొక్కరు సంవత్సరాలు బ్రతుకుతారు. 100 సంవత్సరాలు బ్రతికిండు అనాది కాలంలో, పూర్వకాలంలో. కానీ మరణించిండు. నేను మీకు చెప్తున్నా, ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి దగ్గరగా రండి. మీ పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధంగా నూతనంగా జీవించండి. ఈ లోకం శాశ్వతం కాదు. బైబిల్ వాక్యానుసారంగా ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా, మీరు మీ పాప స్థితిలో నుంచి విడిచి నూతన స్వభావం ధరించుకుని ఈ సంవత్సరంలో ప్రభు వైపు తిరగండి. ఒక్కొక్కరు అక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తే ఒక్కొక్కరు కొన్ని వందల సంవత్సరాలు బ్రతికి మృతి పొందిండు. అయితే నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తా. ఆదికాండంలో చూడండి 17వ అధ్యాయం 17 సంవత్సరాల గురించి క్రైస్తవుడా, సహోదరుడా తెలుసుకో. ఆదికాండం ఫస్ట్ గ్రంథంలో నుంచి ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం బ్రతికిన ఆ కాలం వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? అబ్రహాంకు 100 సంవత్సరాలు. దేవుడు స్వయంగా అబ్రహాం తోటి మాట్లాడుతాడు. అబ్రహామా, నేను నిన్ను పరిశీలించిన, నీకు నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నా అని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వుకున్నాడు. చాలా మంది లోకంలో దేవుని వాక్యం తెలుసుకుంటారు. ఇదేదో క్రైస్తవుల మత గ్రంథం అనుకుంటాను. కాదు, జీసస్ ఫర్ ఆల్, యేసు ప్రభు అందరికీ దేవుడు. అబ్రహాము స్వయంగా దేవుడు మాట్లాడుతుంటేనే, అబ్రహామా నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా అంటే ఆయన ఏమన్నాడు? 100 ఏళ్ల వారికి సంతానం కలుగునా. అబ్రహాం బ్రతికిన కాలం ఎంత? చాలా కాదు. అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు ఆయన 100 సంవత్సరాలు.
శారకు 90 ఏళ్ళు ఉంటాయి. బాగా గమనించండి లేఖనాలు. అయితే దేవుని మాటలు వాళ్ళకు నవ్వులాటగా అనిపించినాయి. అయితే కంటిన్యూషన్ చేయి. 90 ఏళ్ల శారా కరుణ అని మనసు లోక సంబంధమైన ఆలోచనలు. 90 ఏళ్ళ శారా ఇంకా పిల్లలు అంటుందా? 100 ఏళ్ళ అబ్రాహాము మరి కుమార్ని కంటడా అని నవ్వుకున్నారు అని మనసులో అనుకుంటాను. నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము చనిపోతాం. ఇవాళ నీ బలం తెలివి అక్కరకు రాదని మరీ చెప్తున్నా. నువ్వే సంవత్సరం ఒక రోజు రాలిపోవాలి. ఎవ్వరుండరు భూమి మీద. అంత ఫీల్ కావాల్సిన పని మనకు లేదు. అందుకే దేవుని దగ్గర ప్రతి మోకాలు ఉండాలి, ప్రతి నాలుక దేవుని స్తుతించాలి, ప్రతి వారు దేవుని గురించి తెలుసుకోవాలి. అయితే ఈ అబ్రాహాము గురించి నేను మీకు చెప్తా. సంవత్సరంలో ప్రియుడా సంవత్సరాల గురించి తెలుసుకో. 100 ఏళ్ళైనాక మరి సంతానం కలుగుతుందా అని తన మనసులో అనుకున్నాడు. అంటే ఏం జరిగింది? అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధి గ్రహించమని దేవుడితో ఒక నిమిషం ఇక్కడ గమనించండి. మనము లోక సంబంధమైన సంవత్సరాల గురించి తలంచుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ 2020 పోయింది, 2021. కానీ దేవుని గురించి ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం? దేవా, ఈ సంవత్సరం అంతా నీ సజీవమైన రెక్కల కింద నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, తల్లిదండ్రులను, మా బంధువులను, మా సంఘాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడేందుకు స్తోత్రం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. ఒకరినొకరు విషయం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం, సంతోషపడడం, తినడం, తాగడం. కానీ కాదు. దేవుని మాటలు నమ్మండి. సంవత్సరములు జరుగుతుండగా మీరు నూతన పరచబడాలి. ఇక్కడ ఈ 100 ఏళ్ళైనా దేవుని గురించి ఈ అబ్రాహాముకు అంతగా నమ్మకం లేకపోయింది. 100 ఏళ్ళు అయిపోయినాయి, ఏజ్ ఉడిగిపోయింది, ఆ బలం తగ్గిపోయిందని అనుకుంటాను. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే ఆపడం ఎవ్వరికరం కాదు. అందుకే నేను చెప్తున్నా, ఆ శార కూడా నమ్ముకుంటాయి. కానీ ఒక మాట చేసిండు, మీదడికి ఈ సంవత్సరం మళ్ళీ నేను వస్తా, అప్పుడు నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పింది. ఆ డేరా ఆ ఇంటి పక్కన శార నమ్ముకొని ఆ డేరా లోపలికి వెళ్ళిపోయింది. అవును, దేవుడు చెప్పింది ప్రతిదీ కరెక్ట్. సంవత్సరం వరకు ఇస్సాకుని ఇచ్చిండు, ఒక కుమారుని ఇచ్చిండు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ప్రియులారా, మీరు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఎన్ని హ్యాపీ ఇయర్స్ గడిపినా కూడా దేవుడు లేని జీవితం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నీ చల్లకెరకు రాదని చెప్పినా, పదవికెరకు రాదని చెప్పినా, నీ డబ్బకెరకు రాదని చెప్పినా, నీ పొలాలు, నీ భూమి ఏవి అక్కడికి రావు. నీవు దేవుని తెలుసుకుంటేనే శాశ్వతంగా ప్రభుతో నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం తెలుసుకో, పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకో. ఆ సంవత్సరం మరుసటి ఏడు మరి దేవుడు శారకు ఒక కుమారుని ఇచ్చిండు. ఆయనకు ఇస్సాక్ అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆ సంవత్సరంలో వారికి నూతన సంతోషం వచ్చేసింది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 26వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యము లేఖనాలు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. చూడండి, దేవుడు ఆ సంవత్సరం ఇస్సాకు ఎంత పండించిండు? 100 ఇచ్చిండు. అందరు జీవించాలంటే ఎవరు? నేను పిసికాయ మందులు కొట్టే అంటే అనుకుంటానా? కెమికల్స్ కూడా అంటే దేవుడు దీవించాలి. ఇక్కడ మళ్ళీ అవసరాన్ని చదవండి. ఆ సంవత్సరం ఇస్సాకు ఎంత పంట వచ్చింది? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ సంవత్సరము, ఇదే సంవత్సరం 2021. మీరు 100 బ్లెస్సింగ్స్ పొందాలి అంటే దేవుని వాక్యానుసారంగా మీరు నడిస్తే 100 దీవెనలు వస్తాయి.
ఇవాళ మన జీవితంలో పంట ఏముంది ఏమన్నా వస్తుందా? పంట కోసేటప్పుడు ఆనందం వస్తుంది. ఇప్పుడు మీరు ఎంపీగా రావచ్చు మందిరానికి, మీరు మామూలుగా నా వాక్యం వింటాను కావచ్చు. ఈ నూతన సంవత్సరం మీరు ప్రార్థన చేయండి, దేవా ఇస్సాకు ఇచ్చినట్టు నాకు సమృద్ధిగా నా జీవితంలో ఏ కొడుతున్నదో అది దయచేయమని ప్రార్థన చేయండి. దేవుడు మాట తప్పని వాడు. జాబ్ కావాలా, పిల్లలు కావాలా, మ్యారేజ్ కావాలా, సమస్యలు కావాలా, రండి ప్రయాసపడి భారం వహించిన వాళ్ళారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్న దేవుని మాటలు ఖచ్చితం. ఈ సంవత్సరం జనవరి సహోదరుడా సంవత్సరంలో గురించి తెలుసుకో. ఇస్సాకు ఆ సంవత్సరం పంటేసి ఎంత దీవింపబడ్డాడు? 100 అంటే విస్తారమైన పంట. మనం పండితే సగం పోయేలే, 100 బ్లెస్సింగ్స్ వచ్చినాయి. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఏ గుండెలో ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉందో నాకు చెప్పకుండా ఏం లేదు. మీరు ఈ మొదటి రోజులు ప్రార్థన చేయండి, దేవా నా సమస్యలు తెచ్చు, నా బాధలు తెచ్చు, నా అప్పులు తెచ్చు అని మీరు ప్రభుతో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి. ప్రభు మీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఇప్పుడు ఈ సంవత్సరాన్ని తీసుకుంటే ఇస్సాకు 100 పంట వచ్చింది, అవునా? ఆదాము సంవత్సరాలు తీసుకుంటే 930 ఏళ్ళు బతికిండు. మరి సంవత్సరాల గురించి నేను ఇంకొకటి కూడా మీకు చెప్తాను. ఈ 2020 మనం ఏమనుకుంటాను? కరోనా సంవత్సరం అనుకుంటాం, అవునా? అందరినీ భయపెట్టించింది, ప్రపంచాన్ని భయపెట్టించిన సంవత్సరం 2020 చాలా భయంకరంగా మనం లెక్కలోకి తీసుకున్నాం. కానీ ఇక్కడ అదే ఆదికాండంలో తీసుకోండి, 45వ అధ్యాయం 6 నుంచి చూడండి. భయపించిన వాడు 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. చూడండి, యోసేపు అప్పుడు బ్రతికినప్పుడు కరువు ఎన్ని సంవత్సరాలు ఉన్నది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు ఈ 2021 కూడా కరోనా కంటిన్యూషన్ అవుతుంది, అవునా? దేశము ఆ దేశంలో అప్పుడు కరువు 2 ఇయర్స్ అమ్మా, 2 సంవత్సరాలు కరువు ఉండాలి. మన బ్రతుకాలంలో ఇలాంటి తెగులు, ఇలాంటి రోగాలు వస్తున్నాయి. ప్రియులారా, ఈ భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. అందుకే ఆ దేశంలో అప్పుడు కరువు వచ్చింది. ఇప్పుడు మనం బ్రతుకాలంలో కరోనా అనే రోగాలు, వైరస్ వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువును నూతనంగా సంవత్సరములు జరుగుతుండగా దేవాలయంలో నూతన పరచమని ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మన జీవితంలో ఇప్పుడు మనం లెక్క పెట్టాం, కొన్ని సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం ఉన్నది అనుకుంటాం. ఆ దేశంలో యోసేపు కాలంలో కరువు చేసింది. పిల్లల బ్రతుకుచున్న మనం సంవత్సరంలో గురించి లెక్క చూసుకొని మరి ఏ సంవత్సరం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రభు వైపు చూస్తూ ఈ జీవిత యాత్రలో సాగిపోదాం. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, నిర్గమకాండంలోకి రండి. ఇప్పుడు ఇది కరువు సంవత్సరం మీకు జ్ఞాపకం చేసిన, ఇది 2021 మనకి హ్యాపీ ఇయరా అనుకుంటాం మనం. కాబట్టి క్రిస్టియన్లు ప్రియులారా, ఇది కరువు సంవత్సరము కాదు, కరోనా సంవత్సరం, అవునా? కానీ మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం, మన జిల్లాల కొరకు మనం ప్రార్థించవలసిన వాళ్ళం అయింటున్నాం. సంగతులారా, ఈ భయంకరమైన సంవత్సరాల్లో మనం జీవిస్తుంటున్నాం. ప్రార్థన చేయవలసిన భారం మనందరిపై ఉన్నదని ప్రభు నామాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి కూడా నేను చెప్తాను. నిర్గమకాండంలో చూడండి, 16వ అధ్యాయం 35వ వచనంలో చూడండి, ఇంకా ఎవరు? ఇజ్రాయేలీలో నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినుచుండిరి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్కరికి తీసుకుంటే అమ్మా, ఒక్కొక్కరు తీసుకుంటే 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఏసడమ్మ నాకు 70 ఏళ్ళు, అమ్మకి 80 ఏళ్ళు ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలీలు వాళ్ళు జీవితయాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేసిండ్రు. దేవుడు చెప్పిండు, మోసే వీళ్ళని నేను పాలు నేను ప్రవహించే దేశానికి నేను తీసుకుపో అని చెప్పిండు. 40 ఏళ్ళు రోజు ప్రయాణమే.
రోజు ప్రయాణమే. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా మనకు సరిపెడుతుంది. రోజు 40 ఏళ్ళ యాత్ర చేసిండు తెలుసా నీకు? ఆ 40 ఏళ్ళు వీళ్ళు వండకుంటేనే వీళ్ళకి దేవుడు ఏం సిద్ధపరిచిండు? మన్నాను ఇటుకురువ నిమ్ము, అది నీ వాక్యమై మారనిమ్ము. మన్నాను ఇటుకురువ నిమ్ము, అది నీ వాక్యమై మారనిమ్ము. ఇది బండలా నా గుండెలా. చూడండి కృష్ణుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను దేవుడు ఎట్లా పోషించిండు? మన్నా అనే ఆహారంతో ఎన్నేళ్ళు పోషించిండు? ఎన్ని సంవత్సరాలు పోషించిండు? 40. ఆ మన్నా అనే ఆహారం ఎట్లుందో మీకు ఇంకా పైన చూస్తారు. అది కొత్తిమీర గింజల వల్ల తెల్లగా ఉంటుందట. అది ఏం చేశారు తెలుసా? ఎవ్వరు మూడొచ్చి సమృద్ధిగా ఆకాశం నుంచి వచ్చి పడితే తీసుకొని తినేది. 40 ఏళ్ళు పోషించిండు. దేవుని తెలుసుకున్న ప్రియ విశ్వాసి, నీవు నీ పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టి నూతన తలంపులు కలిగి దేవుని వాక్యబోధులు తెలుసుకో. మనమైతే నాకు జాబ్ లేదు, నాకు ఇల్లు లేదు, మనకు డబ్బులు లేవు, ఈ రోగం లేదు, ఈ సమస్యలు ఎందుకు? నేను పదే చెప్తుంటా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? ఇదిగో పాతని గతించాను, కొత్త వాయను. క్రీస్తులో ఎవడైతే ఉంటాడో వాడు నూతన సృష్టి. మీరు క్రీస్తులో జీవించిన వాళ్ళైతే, యేసు ప్రభుకు నిజంగా నువ్వు ప్రార్థన చేసే విధమైతే నీ జీవితమే నూతనం. నిన్ను చూడగానే ఎవరైనా సమృద్ధి ఉన్నట్టుగా అన్ని అనుకుంటారు. అవునా? దేవుని బిడ్డలు ఎప్పుడు దిగారి గారు, ఏకాగిగా ఉండరు, అనాథలుగా మారరు. ఎందుకు తెలుసా? దేవుడే మన నిజ దేవుడు, మన స్నేహితుడు, మన తండ్రి. అందుకే క్రైస్తవ సంవత్సరంల గురించి తెలుసుకో. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. వాళ్ళు వండుకున్నారా? 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎలా పోషించాడు? మన్నా అనే ఆహారంతో. మనకి ఇంటి నిండా అయా నిద్రొస్తుంది అనేసి నిదురాయిగా వేలుగోర అదును తప్పరా కుటుంబ పసలురై ఉదయమాయనా ఎండ ఎదురు అవునురా. నిదురాయిగా వేలుగోర అదును తప్పరా కుటుంబ పనులు చేయి కొరకు ఉదయమాయనా ఎండ ఎదురు అవునురా. చూడండి, నా వాక్యం వినండి. సంవత్సరములు జరుగుతుండగా దేవా నీ కార్యమును నూతన పరచుము. దేవుని బిడ్డలారా, మీరు నూతనమైన ఆలోచనలు, ఈ రోజు నూతనమైన ప్రార్థన విధానం నూతనంగా ఈ రోజు నుంచి బయలుదేరి అలవాటు తెచ్చుకోండి. దేవునితో కొత్తగా ఈ రోజు ఎక్కువ సమయం గడిపేది ఈ ఆరంభ దినం నుంచి మీ జీవితాంతం గడపాలి. ఇశ్రాయేలీయులు అయితే 40 ఏళ్ళు దేవుడు చెప్పిన పాలస్తీనకు పాలు తీగలు తీసి ప్రవేశానికి పోతుండ్రు. పోయేటప్పుడు వాళ్ళు ఏం బాధ లేదు. 6 లక్షల మంది ఒకరిద్దరు కాదు. దేవుడు ఆకాశాన్ని చెప్పి వాళ్ళ ముందరనే ఎవ్వరు కూడా వాళ్ళ ముందరనే మన ఆహారం 40 ఏళ్ళు పంపిండు. మీరెందుకు బాధపడతారు? మీరు ఇంకేందో తెలుసా? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. అవి ఇంత ఉప్పు లేవు, కొట్టు లేవు, గుమ్ము లేవు, వాటికి మిద్దెలు లేవు, ఘర్షణగా ఇసిరి తుఫాను వస్తే ఆ చిన్న బిడ్డ పిల్లలు ఎక్కడ పండుకుంటాయి? అవునా? వాటికి తలకాయలు వస్తే అవి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాయి? వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. ఎందుకు ఆలోచన? మీరు ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా, ఈ దేని గురించి మీ చింత యావత్ అంత దేవుని మీద వేసి ఈ నూతన సంవత్సరంలో ప్రభుతో కలిసి సాగిపోదాం. అవునా? ఎవరు కూడా రంజిపడద్దు, ఎవరు కూడా విశ్వాసంలో దిగజారిపోవద్దు. ప్రభు వైపు చూస్తూ మన సంవత్సరాలలో ఈ 2021 సంవత్సరంలో ప్రభుతో కలిసి సాగిపోదాం. ఇశ్రాయేలీయులు ఎన్నేళ్ళు పోయిండు? 40 ఏళ్ళు సమృద్ధిగా వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి యాకోబు దగ్గరికి తీసుకుపోతా. ఆదికాండం 40 చూడండి.
కొన్ని సంవత్సరాల గురించి మీరు తెలుసుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎట్లా హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది? ఇవన్నీ మీ జీవితంలో దేవుని సంవత్సరాలు ఎట్లుంటాయి బైబిల్ గ్రంథాన్ని చూసుకోవాలి. ఆదికాండం 47వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదవండి. ఆదికాండం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి, చూడండి, యాకోబు ఫరో రాజును దీవించాడు. ఏమని? ఫరో రాజు యాకోబును అడుగుతాడు, అయ్యా నువ్వు జీవించే సంవత్సరాలు ఎన్ని యాకోబు గారు అని అడుగుతాడు. మనం భూమి మీద అయ్యా నువ్వు యాక్టర్వే కావచ్చు, డాక్టర్వే కావచ్చు, ఏం డిస్ప్లే కావచ్చు, మార్క్ డిస్ప్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, జీవించే సంవత్సరాలు ఎన్నో తెలుతాయా? అందుకే తెలుసుకో. నరుని ఆయువు గడ్డిపు వాళ్ళు నేర్చుకో. ఉదయం పూసి సాయంత్రం రాలిపోతుందని గుర్తుపెట్టుకో. మన ఆయుష్ అతి స్వల్పం. నీటి బుడగ లాంటి బ్రతుకులకు ఆవేశాలు, కోపాలు, ద్వేషాలు, బాధలు ఎందుకయ్యా? నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని యాకోబు అని ఫరో రాజు యాకోబుతో అడిగిండు. అయితే యాకోబు రాజుతో చెప్తాడు, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. అయ్యా నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే కానీ కొన్ని సంవత్సరాలు దుఃఖ సహితంగా ఉన్నాయి. అమ్మ అక్కలారా మీరు వినండి బ్రదర్స్, కొన్ని సంవత్సరాల్లో మనకు దుఃఖం వస్తుంది. ఎవరికి నాకు రాదు, నేను ఎప్పటికీ ఈ రీతిగానే హ్యాపీ హ్యాపీ అనుకుంటున్నాను కదా అన్న. యాకోబు చెప్తుండు, నేను జీవించిన సంవత్సరాలు యాత్ర చేసినవి కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. నేను దుఃఖపడ్డ సంవత్సరాలు కొన్ని ఉన్నాయి, బాధపడ్డ సంవత్సరాలు కూడా కొన్ని ఉన్నాయి అని రాజుతో చెప్తుండు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, దుని దినాలు రాకముందే, సతిపతి వదిలిపోకముందే ఈ సృష్టికర్తను స్మరణం చేసుకో, దేవుని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు ఫరో రాజుతో చెప్తాడు, అయ్యా యాకోబు నువ్వు 10 సంవత్సరాలు బ్రతికినావంటే, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరాలు కొన్ని ఉన్నాయి, నేను దుఃఖంతో గడిపిన సంవత్సరాలు కొన్ని ఉన్నాయి అని చెప్తాడు. నేను మీకు ఏం చెప్తున్నా, మన సంవత్సరాల్లో పూర్వ దినాలను, పూర్వ సంవత్సరాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆదాము 100 ఏళ్ళు బతికిండు, ఇశ్రాయేలీయులు 40 ఏళ్ళు బతికిండు. దేవుడు వారిని పోషించిండు మన్నాతోటి. ఇంకా యాకోబు అయితే కొడుకులు, యాకోబు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోసేపు చచ్చిపోయిందని చాలా ప్రలాపించి వచ్చిండు. అవునా? ఎక్కడ కూడా నా కొడుకు అంటే సొంత కొడుకులే. నీ కొడుకుని ఏ దుష్టపూర్వం కొట్టి చంపిందో, ఇగో ఈ అంగి నీ కొడుకునే నా చూడు అని తీసుకొని చూపించండి ఆయన. అందుకే ఫరో రాజుతోటి యాకోబు చక్కగా చెప్తాడు, అయ్యా నేను గడిపిన సంవత్సరాలు దుఃఖ సంవత్సరాలు కూడా ఉంటున్నాయి. నేను మీకు చెప్తున్నా, అధ్యక్షులందు లైవ్ వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు తిట్టుకోండి, దేవుని వాక్యం విలువ తెలుసుకోండి. సంవత్సరంలో హ్యాపీ క్రిస్మస్ అని ఎంజాయ్ చేయడం కాదు, దేవుడిని తెలుసుకోవడంలో అసలు నిజమైన సంతోషం ఉంటుంది. వింటున్నా, దేవుడు లేని జీవితం వ్యర్థమండి, కడుపు బానిసలు కాకండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. యాకోబు అయితే అలాగ చెప్తుండు, మరొకసారి చెప్పండి. అది యాకోబు అయ్యా యాకోబు నువ్వు జీవించిన సంవత్సరంలో ఎన్ని అని అడగదా? ఆయన యాత్ర ప్రయాణం చేసిన సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరాలు కొన్నే కానీ దుఃఖ సహితంగా ఉన్నాయి. నేను మీకు చెప్తున్నా, మన జీవిత యాత్రలో, మన సంవత్సరాల్లో ఎప్పటికీ హ్యాపీ రాదు. దుఃఖ సహితంగా, రోగభరితంగా సమస్యలతో ఉంటాయి. కాబట్టి దేవునితో మీరు సావాసం ఉండి సంవత్సరం నూతన పంచబడాలని లేఖనాలు ఎత్తి చెప్పుచుంటున్నా. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. 2020లో మన గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది చనిపోయిండు. అవునా? అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఈ ఊళ్ళో ఎంతమంది చనిపోయిందో,
భయంకరమైన రోజుల్లో బ్రతుకుచున్నాం ప్రియులారా. ఈ 2020లో దేవుడు మన అందరినీ చేర్చిండు. ప్రభు మహా కృపను బట్టి, ప్రభు మహా దయను బట్టి మనం బ్రతుకుచున్నాం. నేను ఇప్పుడు మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, మీరు మీ పిల్లల కొరకు, మీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు, మీ కుటుంబం కొరకు దేవుడు ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, మనలో నూతన పక్షమని ప్రార్థన చేసుకోండి. లేకపోతే మన జీవితం రాలిపోతుంది. దీపం పోయినాక కన్నుండి కన్ను కనబడ నైట్ దీపం లేకపోతే ఏం చేయగలుగుతాం? దేవుని వాక్యం లేని జీవితాలు అలాగే ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, మరి యాకోబు తన జీవితంలో దుఃఖ సంవత్సరాలు గడిపాడు. మనం ఈ 2021లో అందరం హ్యాపీగా ఉండి ప్రభుతో కలిసి నూతన పచ్చబడి సాగిపోదాం. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ లేఖనాలు కొన్ని చేస్తా. ద్వితీయోపదేశకాండంలోకి రండి. ద్వితీయోపదేశకాండం 14:22లో చూడండి తొందరగా. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. దేవుడు చెప్పిండు ప్రతి సంవత్సరము, ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరము నీ పంట విత్తనములో దశమ భాగం దేవుడు ఇవ్వాలని చెప్పాడు. నేను ఎప్పుడు కూడా మీకు ఈ దశమ భాగాలు ఇవ్వమని అని తీసుకురామని చెప్పలేదు, కానీ దేవుడు చెప్పిండు. అది ఎలా చెప్పిండో, ప్రతి సంవత్సరం నీ పంటలో దశమ భాగం తీయండి. దేవుని వాక్యంలో చాలా తప్పిపోతున్నాడు. ఎందుకంటే మీరు చెప్పకపోతే నాకు పోయింది. ఇన్నేళ్ళు 20-30 ఏళ్ళు అయితే సర్వీసులో ఎప్పుడు చెప్పలేదు. కానీ ప్రభు వాక్యాన్ని బట్టి ప్రతి సంవత్సరము మనం నూతన పరచబడాలి, బ్లెస్సింగ్స్ ఉండాలని ఇవ్వాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లూకాసు వార్తలకు రండి. ఒక ధనవంతుడు తన సంవత్సరాల గురించి ఏమనుకుంటాడో మీరు తెలుసుకోవాలి కదా. తమ్ముడు ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కదా, మీరు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాడు. ఒక ధనవంతుడు ఏమనుకుంటాడో చూడు లేఖనాలలో. లూకాసు వార్త 12:19. ధనవంతుడు ఒకడు నేను చూడండి. ధనవంతుడు ఒకడు నేను, అతడు నారవస్త్రాలు, సన్నపు నారవస్త్రాలు ధరించుకుని బహుగా సుఖపడేవాడు. చూడండి, నేను ఇంకొకటి జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 12:19 చూడండి ఒకసారి. లూకాసు వార్త 12:19. నా ప్రాణమా ధనవంతుడు అనుకుంటాడు. ఏమనుకుంటాడు ధనవంతుడు? ఓ నా ప్రాణమా అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తున్నది. ఓ నా ప్రాణమా. ఇది ఎవరు అనుకుంటాను? ధనవంతుడు అనుకుంటాను. ఇది ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఆయనకి ఎప్పటికీ హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు ధనవంతుడికి. అవునా? ధనం ఉండదు కదా. కానీ వాక్యం లోతుని గమనించండి. ఇలా మనము హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం, కానీ ధనవంతుడు ఏమనుకుంటాడు? ఓ నా ప్రాణమా అనేక సంవత్సరముల కొరకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ కదా. మీరు అనుకునేది ఏంటి? క్రీస్తులో మీరు నూతన పరచబడాలి, కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారు. ఓకే, ఇది క్రీస్తు నందుని చెప్పుకుంటే ఇంకా చాలా సంతోషం. ప్రార్థనలో, వాక్యంలో, ఆ విశ్వాసంలో ముందు చెప్పుకోవాలి. కానీ ఈ ధనవంతుడు కూడా అనేక సంవత్సరంలో కొరకు ఆస్తున్నది. ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని చెప్తూ ఉంటే దేవుడు విన్నాడు ఆ మాట. ఏమంటాడు చాలు? అయితే దేవుడు ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుచున్నాను, నీవి సిద్ధపరిచినవి ఎవరికైతే. నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా
త్రాగుము. హ్యాపీ న్యూ ఇయర్ అంటే తిరుగు తాగుడు అనుకుంటానా? కాదు కాదు, క్రీస్తులో నూతన పరచబడాలి. క్రైస్తవులమైన మనం క్రీస్తులో ఇవాళ నూతన ఆలోచనలు రావాలి, నూతన తలంపులు రావాలి. ప్రార్థనలో అన్నింటిలో కొత్త కొత్త తలంపులతో ఉండాలి. కానీ తిను తాగు ఎంజాయ్ ఇలా బైక్ల మీద పోడు, ఒక గ్యాదరింగ్ చేసుడు, వాడి కింద వాడు వేసుడు ఇలా కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే క్రీస్తులో భక్తిగా భయంగా జీవితంలో చక్కగా ఉండాలి. వెర్రివాడు ఏమంటాడు? నా ప్రాణమా అనేక సంవత్సరంలో మనకు ఆస్తున్నది, ఒక సంవత్సరం కాదు. కూడబెట్టింది ఎవరి పాలైతారో తెలుసా? నాకు 10 మంది కొడుకులు 10 ఎకరాల జగన్ ఉన్నదంటే వాడు తినరు వీళ్ళు తినరు, లాస్ట్ అది ఎడపోతుంది. నాకు వాక్యమే ఖచ్చితం. ఇక్కడ ఒరే వెర్రివాడ, నువ్వు సంపాదించింది ఎవరి పాలైతుంది? ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నారా? ఈ సంవత్సరం నువ్వు ఎలా ఇక్కడ భూమి మీదకి రా అని పిలిచినప్పుడు అవన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సింది. భార్య ఒంటి నిండా సొమ్ము, ఇంటి నిండా ధనము, ఆరుమూర నిండా డబ్బులు పట్టుకోపోతాడు. నా రోజు తీసుకెళ్ళి ఊరవతల పూడ్చి పెడతాడు. అందుకే వెలుగులాగా ఉండదు. సహోదర, నీ సంవత్సరం చక్కగా చూసుకో. నీ సంవత్సరంలో నువ్వు ఎంతకాలం బతుకుతావో నీ సంవత్సర కాలంలో ధనవంతులు కావాలి, వెలుగులాంటి కావద్దు. వాడు ఇంకో ధనవంతుడు ఏం చేస్తాడు? రోజు బహుగా తిరుగుతూ త్రాగుతూ శుద్ధించుకుంటూ ఆ మనుషుల లెక్క లేకుంటున్నాడు. కానీ సచ్చినాక వాడిని తీసుకుపోయి అర్థం చేసిండు. క్రీస్తున్నారు నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో ఈరోజు నూతనమైన ఆలోచన కలిగి ఉండాలి. నూతన తలంపులు, నూతన భక్తి విధానం నేను ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. యేసు ప్రభు కూడా చెప్పిండు, ఒకడు కొత్తగానే జన్మిస్తే తప్ప వాడు పరలోకానికి రాడు. అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటి? బ్యాప్టిజం తీసుకోవాలి. ఇంకెన్నేళ్ళు ఉంటావు? ఆ కొత్త నిబంధన మన బైబిల్ మీద ఉంటుంది. ఇదంతా మనం బైబిల్ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. వాక్యంలో మారాలి, వాక్యం చదవాలి, మీ ప్రవర్తనలో మారాలి, మీ మాటలో మారాలి, మీ తీరులో మారాలి. ఈ తీరకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీరు ఏం చేయగలుగుతారు? కాబట్టి ధనవంతుడు, ఆ ధనవంతుని దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, నువ్వు సంపాదించిన ఎవరి పాలంటే ఈ రాజు రాని పిలిచిండు. క్రైస్తవ దేవుని బిడ్డారా, సంవత్సరాల గురించి తెలుసుకో. వాడు ఆ వెర్రుడు ఏమనుకుంటాను తెలుసా? అనేక సంవత్సరాల కొరకు ఆస్తున్నది, డబ్బున్నది, అంటున్నది. దేవుడు ఏం లెక్క? కానీ దేవుడికి తెలియదా? నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతకాలో, ఎన్ని రోజులు ఉండాలో దేవుడికి తెలుసు. నా గ్రంథంలో నీవు, నా దినములో నీవు నీ గ్రంథంలో లిఖితమాయెను. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవా నా దినములను లెక్కించుట నాకు నేర్పు. 9వ కీర్తన 12లో చూడు ఏముంటుందో. మీకు దినాలను సంవత్సరాలను గురించి తెలుసుకోండి. జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మాకు చేయము. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. అమ్మా, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. ఏ రోజు పోతామో తెలుసా? ఓ బాగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు, కానీ చెప్పి మాత్రం ఇంత కూడా ఎవరైనా చెప్పి కోల్పోయేది. ఇదే మర్మం రహస్యంగా రాయబడ్డది. అందుకే క్రైస్తవుల దినాలు సంవత్సరాల గురించి తెలుసుకో. హ్యాపీ న్యూ ఇయర్ అనే కాదు, ఫస్ట్ నీ లైఫ్ ఏదో తెలుసుకో. ధనవంతుడు వెర్రివాడైపోయిండు. దావీదు భక్తుడు, దేవా, అందుకే దావీదు భక్తుడు అంటాడు, మా దినముల గురించి, మా దినాలను లెక్కించడం మాకు నేర్పు దేవా. ఇన్ని సంవత్సరాలు దేవుడు పోషించిండు. 2021 వరకు దేవుడు మనందరినీ పోషించిండు. ఈ సంవత్సరం మొదటి రోజు ప్రభు కృపలో, ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో మీరు ఇందులో లైవ్ వింటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడాలని నేను ఆశిస్తున్నా. లాస్ట్ ఒకటి చెప్పి నేను ముగిస్తా. గమనించండి, లూకాసు సువార్తలోకి రండి, 13వ అధ్యాయం 8వ వచనం. అది లాస్ట్ అందరూ గమనించండి. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పిన వాళ్ళకు
అర్థం కావాలి కదా దేవుని వాక్యం. చాలా సార్లు అర్థం కావడానికి యేసయ్య ఈ ఉపమానం కూడా చెప్పాడు. ఏంటిది? చూడండి, ఒక యజమాని ఒక తోటలో ఒక అంజూరం చెట్టు పెట్టాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. 3 ఏళ్ళ నుంచి ఆ తోటలో ఆ చెట్టు పెట్టిండు, నీళ్లు పెట్టిండు, ఎరువేసిండు. 3 ఏళ్ళ వరకు కూడా కాపు రాలే. యజమాని వచ్చిండు, ఏంటయ్యా 3 ఏళ్ళ నుంచి చెట్టును పెంచిన కాత లేదు, పూత లేదు, పండు లేదు, ఫలాలు లేదు, ఇంత పెద్దగా పెరిగిపోయింది. ఏ పనివాడు ఇట్లా ఈ చెట్లు కింది పెట్టేయమని చెప్పాడు. అప్పుడు ఆ పనివాడు ఏమంటాడు? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తగ్గుతా, ఈ సంవత్సరం కూడా ఉండాలేమో, ఈ 2000 సంవత్సరం బ్రతికితే దేవునికి మహిమ. దేవుని కొరకు బ్రతకండి, పాపం చేయకండి, చాలకండి, వ్యభిచారం కాకండి, దేవుని ఉగ్రతకు బలి కాకండి. నేను చెప్పేది అది. ఈ సంవత్సరం నుండి పారిపనులు చేసుకుంటా సమాజానికి వారు దేవుని దృష్టిలో భావిస్తూ కాకుండా, అయ్యా క్రైస్తవ ఈ సంవత్సరాన్ని గురించి తెలుసుకో. ఆ యజమానితో ఆ బలుడు ఏమంటాడు? అయ్యా ఈ 1 సంవత్సరం చెట్టు ఉందని 3 ఏళ్ళు వేసినావు కదా, దీని చుట్టూ ఎరువు వేస్తా, నీరు పోస్తా, ప్రభుత్వం పెడతా, దీన్ని చక్కగా చూస్తా. ఈ 1 సంవత్సరం కాకపోతే పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ తీసేద్దామని ఆ పనులు బదిలాడతాను. అయితే అది ఫలించినా సరే, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దీన్ని అడిగేద్దాం అని ఆ యజమానితో పనివాళ్ళు చెప్తాడు. సంఘంలో నువ్వు గుడికొత్తావు, తాగుతావు, గుడికొత్తావు, వ్యభిచారం చేస్తావు, గుడికొత్తావు, అబద్ధం ఆడతావు, గుడికొత్తావు, తిడతావు, నువ్వు ఉండేందుకు లేచేందుకు భూమి మీద. అవునా? నేను ప్రభువును బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి మీ అందరూ కూడా ప్రార్థన చేస్తాను. మీరు అందరూ మారుమనసు పొందాలి. మీరు అందరూ నూతన తలంపు కలిగి వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో మీరు ఎదగాలి. ఈ సంవత్సరం అయ్యా ఎప్పుడో వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, చెప్పకన్నా రెప్పపాటున చెదిరిపోతాం. మార్పు లేని నీ జీవితంలో తెల్లటి బట్టలు వేసుకొని లేదా సూడు బూట్ వేసుకొని వచ్చి గుళ్ళ కూర్చుని నేను భక్తుని అనుకుంటే కాదు. క్రీస్తు ఎదుట ఒక రోజు ఉన్నది. అవునా? ఏ ఒక్క శరీరం తప్పించుకోడు. క్రియల్లో, చూపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో మీరు అందరూ నూతనపరచబడి దేవుని దీవెన పొందాలి. సహోదరుడా, సంవత్సరాల గురించి తెలుసుకో. ఎంతో మంది దైవజనులు సంవత్సరాల గురించి తెలుసుకున్నారు. అందుకే హబక్కూకు గ్రంథంలో సంవత్సరంలో జరుగుతుండగా ఈ కార్యం నూతనపరచును. దేవుడు మిమ్మల్ని అందరినీ నూతన విధానంలో, ప్రార్థనలో, వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్నాము పరమ తండ్రి, మీ పాదంలో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, సజీవుడా, నమ్మదగిన తండ్రి, ఇంతవరకు ఈ కార్యాన్ని జరిపించిన విధానం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభావం మీరే చుట్టుగా చక్కగా మాట్లాడినారు. ఈ నూతన సంవత్సరం ఆరంభం నుంచి డిసెంబర్ 31 వరకు లైవ్ ఇచ్చిన వారిని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఇంకా జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తూ, ఈ మొదటి రోజు మీ చేతిలో సమర్పిస్తూ, ఏ బిడ్డలు, ఏ బాధతో, ఏ సమస్యలు వెన్నంటూ అవన్నీ ఈ రోజు తెలియకపోవాలని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి సమస్య నుంచి విడిపించమని ఆజ్ఞాపిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా, ఈ దేవుని ఈ 1 సంవత్సరము నాయన పనివాడు ఏ రీతిగా రిక్వెస్ట్ చేసి బతిలాడారో, సంఘం కొడుతున్న ప్రతి బిడ్డలో ఫలభరితమైన ఆలోచనలు, తలంపులు కలిగి బ్రతుకుల కృపచుమని, నూతన మార్గంలో నడిపించమని, ఇదిగో ప్రభా ఈ చిన్న ప్రార్థనని సన్నిధి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.